A very good morning to all of you. మీ అందరికీ శుభోదయము. I count this a very great privilege to share the word of God with you once again. మరి ఒక తరుణం మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడం నేను చాలా ధన్యతగా భావిస్తున్నాను. I hope all of you are doing well. నేను ఆశిస్తున్నాను మీరందరూ బాగున్నారని. And we pastors are continually praying for you. మేము దైవజనులుగా మీ గురించి అనునిత్యము ప్రార్థన చేస్తున్నాము. Friends, today we are going to meditate from Matthew chapter 28 verses 19 until 20. స్నేహితులారా, ఈ రోజు నేను తీసుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. The title of my sermon today, Discipled to Disciple. నేను తీసుకున్న యొక్క అంశం ఏంటంటే శిష్యులుగా చేయడం అనేది. This is because we are observing the month of mission this month, so that's why we are meditate on the title mission. ఈ ఆగస్టు నెలను మనం ప్రత్యేకంగా పరిచర్య నిమిత్తం దేవుని పని నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పరచుకున్న మాసం కాబట్టి దాని గురించి నేను బోధించాలనుకుంటున్నాను. Come, let us pray. రండి ప్రార్థిద్దాం. Heavenly Father, I would like to thank you for this time. పరలోకమందున తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు. Father, as we're going to meditate from Matthew chapter 28, 19 and 20. అవును తండ్రి, ప్రభా నా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19, 20 వచనాలు మేము ధ్యానించబోతుండగా We pray that your Holy Spirit will lead us. అయ్యా, మేము ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్ముడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని. And the Holy Spirit will warm our heart as we will go out and make disciples. అయ్యా తండ్రి, పరిశుద్ధాత్ముడు మాకు సహాయంగా ఉండలాగిన మేము నేర్చుకొని మేము బయటికి వెళ్ళి శిష్యులుగా చేసేటప్పుడు Be with us, Lord, and guide us. అయ్యా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. In Jesus' name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. Malaysia is one of the beautiful nation in Southeast Asia. ఈ మలేషియా దేశము ఈ ఆసియాలో ఖండంలో ఒక మంచి అందమైన ప్రదేశము, దేశము. Friends, you may know Malaysia is multiracial, multicultural and multilingual nation. మీకు తెలుసు స్నేహితులారా, మలేషియా దేశంలో అనేక రకాల జాతుల వారు, అనేక రకాల మతాల వారు, అనేక రకాల భాషలు మాట్లాడేవారు జీవిస్తుంటారు. While I was preparing for this sermon, I find out a reliable source on the internet saying in Malaysia there are 137 living languages. నేను ఈ యొక్క వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు, నేను తయారు చేసుకుంటున్నప్పుడు నేను అంతర్జాలం నుంచి అక్కడ నుంచి నేను వివిధ రకాల సోర్స్ నుంచి నేను తీసుకున్న విషయం ఏమిటంటే ఈ మలేషియా దేశంలో 137 భాషలు మాట్లాడతారు. So this shows there are many types of people living in this land. ఇది మనకి ఏమి సూచిస్తుందంటే ఈ దేశంలో చాలా రకాల వారు జీవిస్తుంటారని. Have you ever asked God why he has given us such a beautiful country? మీరు ఎప్పుడైనా అడిగి ఉన్నారా, దేవుని ప్రార్థనలో మీరు అడిగి ఉన్నారా, ఇలాంటి మంచి దేశాన్ని దేవా మాకు ఎందుకు అనుగ్రహించావని? Why he placed you and me here? ఎందుకు దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఆయన పెట్టి ఉన్నాడు? The best answer I could think of is to go and do missional work. దానికి సరైన సమాధానం నేనైతే ఆలోచిస్తుంది ఏంటంటే మనం వెళ్ళి దేవుని గురించి చెప్పండి, దేవుని గురించి పరిచర్య చేయాలని. We are called to disciple people of new faith. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఎవరైతే నూతనంగా విశ్వాసంలోకి వస్తున్నారో వారిని శిష్యులుగా చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. You know, friends, Malaysia is loaded with various people. మీకు తెలుసా, ఈ మలేషియా దేశం చాలా వివిధ రకాల వ్యక్తులతో కూడి ఉంది. ఇక్కడ we can find Arabians, Africans, Burmese, Indians, Indonesians and many other in this land. ఇక్కడ మనం అరబ్బీలను, బంగ్లాదేశ్ వాళ్ళను, ఇండియా వాళ్ళను, బర్మా వాళ్ళను, ఇండోనేషియా వాళ్ళను, వివిధ రకాల వారిని మనం ఇక్కడ చూస్తుంటాం. So seeing all of these, we no need to go far to meet them. All of them are here for a reason. మనం అలాంటి వారిని అలాంటి వారికి వెళ్ళడానికి మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారి మనం ఇక్కడ కలుసుకోవచ్చు. Therefore we can minister to this type of people. అందువల్ల ఎందుకంటే వివిధ రకాల వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వారికి పరిచర్య చేయొచ్చు, వాళ్ళకి దేవుని గురించి మనం చెప్పొచ్చు. So all this while we have been learning what the Lord teaches us, but this is the time for us to put the teaching of the Lord Jesus into practice. ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసులుగా చెప్పిన విషయాలన్నీ మనం విన్నాము, నేర్చుకున్నాము. ఇప్పుడు సమయం ఏమిటంటే ఏదైతే యేసుక్రీస్తు మనకు బోధించినాడో ఆ మాటలను మనము ఇతరుల దగ్గరికి వెళ్ళి పంచాలి. దాని గురించి యేసుక్రీస్తు మాటలు ఇతరులకు బోధించాలి. The Lord wants us to go and make disciples. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మీరు వెళ్ళి జనులను శిష్యులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. So this verse stresses seriousness, and the question is,
Why this seriousness? ఎందుకంటే ఇక్కడ ఈ మాట మనకు ఒక తీవ్రతను గంభీరాన్ని మనకు కలగజేస్తుంది. ఎందుకంటే ఆ మాట యొక్క అంత ప్రాముఖ్యం కలిగింది, అంత తీవ్రంగా ఆ మాట అర్థమైంది కాబట్టి మనం దాన్ని గమనించాలి. This is because people in the 21st century in critical need to be discipled. ఎందుకంటే ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్న ప్రజలు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంటున్నారు కాబట్టి వారిని శిష్యులుగా మనం చేయాలి. Friends, today I am going to share 3 familiar recipes on how to produce disciples based on these verses. నేను ఈ రెండు వచనాల నుంచి ఒక 3 విషయాల ద్వారా ఏ విధంగా మనం శిష్యులుగా చేయొచ్చు ఒక 3 మాటలు నేను చెప్తాను. Friends, I invite you with me to refresh our thoughts and hearts to receive these recipes. నేను మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను మీకు హృదయాలను సరిచేసుకుంటూ దేవుని మాటలు వినడానికి ఏ విధంగా ఈ 3 విషయాల ద్వారా మనము శిష్యులుగా చేయొచ్చు అనేది. So my first major title, Recipe of Discipleship in the 21st Century Churches. నేను ఈ యొక్క 21వ శతాబ్దంలో ఏ విధంగా మనము శిష్యులుగా చేయొచ్చు అనేది నా మొదటి మాటగా. So the subtitle, number 1, relationship. దాంట్లో ఇంకొక భాగం ఏంటంటే సంబంధం మన గురించి. Read verse 19. మనం 19వ వచనం చదువుదాము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు. Friends, first and foremost, discipleship requires a relational interaction. మొట్టమొదట స్నేహితులారా మనము ఎవరైతే శిష్యులుగా చేయాలనుకుంటున్నామో దానికి ముందు కావాల్సింది ఏంటంటే సంబంధం వారితో మనం కలిగి ఉండాలి. This process is to help people to follow Jesus Christ and be like him. ఇలాంటిది ఏం చేస్తుందంటే ఇది జనులకు సహాయం చేస్తుంది దేవుని ఏ విధంగా వెంబడించాలి అనుకరించాలని. Friends, I think we should ask a very important question. మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఒక ముఖ్యమైన ప్రశ్న మనం వేసుకోవాలి. Why most of the time we can't prosper in discipling others? మనము చాలా సార్లు ఇతరులను శిష్యులుగా చేయడానికి మనం ఆలోచన ఉంటాము. Why some of us fail midway? కొంతమంది కొద్దిగా మట్టుకు చేసి తర్వాత వారు విఫలమవుతుంటారు. This could be all this while we are just transferring our knowledge about the Bible, about Lord Jesus Christ and about holy life to people outside. ఎందుకంటే మన కలిగి ఉన్నదాన్ని వాళ్ళకి మాత్రం చెప్తాం కాబట్టి మనకున్న జ్ఞానంతో అది ఆ విధంగా బోధిస్తాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం కొంతమంది విఫలమవుతుంటారు. We must get this right into our mind that transferring only knowledge won't help discipleship in the long run. మనం ఎప్పుడైతే ఇతరులను శిష్యులుగా చేయాలనుకుంటామో వారికి మనకున్న జ్ఞానాన్ని మాత్రం ఒకటి వాళ్ళకు అందిస్తే మాత్రమే కాదు, అది మనము ఎక్కువ రోజుల్లో ఆ యొక్క శిష్యరికం అనేది సరిగా ఉండదు. We should make relationship with people. మనము వారితో సంబంధం కలిగి ఉండాలి. Our methods of discipleship should become alive. మనమైతే ఎలాంటి పద్ధతులు మనము శిష్యులుగా చేయడానికి పాటిస్తున్నామో అవి జీవం కలిగి ఉండాలి. Why? Because we must understand that not people are the same. మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఒకే విధమైన వ్యక్తులని మనం అది మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. Their spiritual development are not the same. వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కూడా అందరిది ఒకే విధంగా ఉండదు. Therefore we must get to know people well and their backgrounds as well to respond to them respectfully. ఎందుకంటే మనం వారి గురించి వారి పూర్వపరాల గురించి మనం తెలుసుకోవాలి, వారి యొక్క స్థితి ఏమిటి, వారు ఏ దశలో ఉన్నారు, వీటన్నిటిని తెలుసుకొని సంబంధం కలిగి అప్పుడు మనం శిష్యులుగా చేస్తుండాలి. అప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి. Lord Jesus is our ultimate model for discipleship. మనకు ఎందుకంటే యేసుక్రీస్తు మనకు ఒక మంచి ఆదర్శము, ఉదాహరణ, మాదిరి ఏ విధంగా శిష్యులుగా చేయాలో. I would like to urge you to follow the style discipleship of Jesus. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, అడుగుతున్నాను, మీరు ఏ విధంగా యేసుక్రీస్తు శిష్యులుగా చేసినాడో ఆ పద్ధతిని మీరు అనుకరించండి. Friends, do you know Jesus at every opportunity will train and give a chance to his disciples to serve the community alongside him? ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నాడో ఆయన సమయం దొరికినప్పుడల్లా తనతో ఉన్న శిష్యులకు అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడ ఉన్న జనసమూహానికి మీరు పరిచర్య చేయండి, ఏ విధంగా చెప్పాలో బోధించాలో వాళ్ళకి అతను నేర్పించి ఉన్నాడు. అక్కడ You can see this in John chapter 6 verses 1 until 13. మనం ఈ యొక్క మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడొచ్చు. 1 నుంచి 13 వరకు మనం చూడొచ్చు. So that scripture portion records the disciples of Jesus serving the community. అక్కడ మనం చూస్తాము యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఏ విధంగా ఆ జన సమూహానికి అక్కడ ఉన్న గుంపుకు ఏ విధంగా వారు పరిచయం చేస్తున్నారు. In doing this, the disciples of Jesus were able to learn what his ministry
and then they could build a relationship with the people. అప్పుడు అలాంటి సమయంలో శిష్యులు నేర్చుకున్నారు. ఆ విధంగా వారు పరిచర్య చేసినప్పుడు ఏ విధంగా చేయాలి, పరిచర్య ఏంటి అని అవన్నీ విషయాలు అక్కడ వారు నేర్చుకున్నారు. Then Lord Jesus connected his disciples with God and to each other. ఎందుకంటే అప్పుడు ఆ విధంగా వారు చేసినప్పుడు యేసుక్రీస్తు శిష్యులను దేవునితో అనుసంధానం చేస్తున్నాడు. అదేవిధంగా వారిలో వారికి ఒకరికి సంబంధాన్ని కలుగజేస్తున్నాడు. This is where the Great Commission comes in. ఈ విధంగా దీని ద్వారా మనకు ఒక గొప్ప పిలుపు మనకు వచ్చింది, ఒక గొప్ప పని మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. Friends, as we are reading this Matthew chapter 28, we can see on a mountain in Galilee, he gathered the disciples for a special task. మనం ఇక్కడ ఈ 25వ అధ్యాయంలో చూసినట్లయితే గలిలయ కొండలో ఒక ప్రత్యేక సందర్భంలో వారు కలుసుకొని ఉన్నారు. There he modeled discipleship to his disciples as they were together. అక్కడ కూడుకొనినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారికి బోధించినాడు ఎలాంటి విధంగా, ఎలాంటి మాదిరికరంగా మనము జనులను శిష్యులుగా చేయాలని. Friends, Jesus had a rooted relationship with his disciples. ఎప్పుడంటే యేసుక్రీస్తు శిష్యులతో ఒక మంచి వేరు కలిగిన అనుభవాన్ని దేవుడు కలిగి ఉన్నాడు వారితో. కాబట్టి అట్టి సంబంధం దేవుడు కలిగి ఉన్నాడు. అందువల్ల ఆ శిష్యులను ఆయన మంచి మార్గంలో నడిపించగలిగినాడు. That is why he could lead his disciples to become spiritually matured, who can produce more disciples. ఏ విధంగా అంటే అతను వేరు కలిగిన సంబంధం వారితో ఉన్నాడు కాబట్టి ఆ సంబంధం ద్వారా వారిని సరైన రీతిలో, మంచి రీతిలో వాళ్ళని శిష్యులుగా చేసి ఉన్నాడు. We as disciple makers in the 21st century, it is good if we could build a broad and generous relationship with people outside as Jesus did. మనము ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్న మనం కూడా ఆ విధంగా శిష్యులుగా జనులను శిష్యులుగా చేయాలి. మనం కూడా ఆ విధంగా చేయాలంటే మన యథార్థత కలిగి, నిజాయితీ కలిగి, మనం చాలా విశాల హృదయం కలిగి, మంచి సంబంధం వారితో కలిగి ఉన్నప్పుడు మనము యేసుక్రీస్తు ఏ విధంగా చేసినాడో ఆ విధంగా మనం చేయగలుగుతాం. Secondly, word. రెండోది మాట, వాక్యము. Read verse 20. 20వ వచనం చదువుదాము. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Developing a disciple making ministry involves rooted understanding in the word of God. మనము ఈ యొక్క పరిచర్య చేయాలంటే మనం మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే మనకు ఒక ఆ వాక్యంలో వేరు పారిన అనుభవం కలిగి ఉండాలి. మనం Whenever we are discipling others, we tend to share our perspective than biblical perspective. మనం ఎప్పుడైతే మనము ఇతరులను శిష్యులుగా చేయాలనుకుంటామో మనకున్న జ్ఞానాన్ని మనము చెప్తాము, బైబిల్ కాకుండా. This is mean to say that we will share a lot about our story than Bible story. మనం చాలా మట్టుకు ఏం చేస్తామంటే మనకున్న అనుభవాలు, మనకున్న కథలను మనం చెప్తుంటాము. ఆ బైబిల్ వాక్యాన్ని పక్కకు పెట్టి మన అనుభవాలు ఇక్కడ చెప్తుంటాము. I am not saying that this is completely wrong, but in the long run it won't sustain the new believer in the faith. ఎందుకంటే మనం ఈ విధంగా చేయడం నేను తప్పని చెప్పలేను. కాకపోతే మనం ఎప్పుడైతే శిష్యులుగా చేయాలనుకుంటున్నామో ఇది ఎక్కువ కాలంలో, చాలా కాలంలో ఇది ఈ విధంగానే చేయడం వల్ల ఫలితం ఉండదు. అందువల్ల మనము మనకున్న అనుభవాల కంటే దేవుడి వాక్యం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. Therefore, helping the new believer to get rooted in the word is very essential. ఎందుకంటే నూతన విశ్వాసులను మన అనుభవాలతో మనం ఎక్కువ చెప్పినప్పుడు చాలా కాలంగా వారు ఆ మంచి ప్రతిఫలం మీద వారు విశ్వాసంలో బలపడరు. ఎప్పుడైతే నూతన విశ్వాసులు బలపడాలంటే మనం దేవుని వాక్యంతో ఎక్కువ వాళ్ళను వారితో మాట్లాడుతుండాలి. Friends, you and I should teach them the word, feed them the word, and allow them to taste the sweetness of the word of God. స్నేహితులారా, నేను నూతన విశ్వాసులను దేవుని వాక్యంతో వాళ్ళకు ఆ రుచిని అనుగ్రహించాలి, మనం బోధించాలి, వాళ్ళకి ఆ విధంగా చెప్తుండాలి. అప్పుడు వారు ఆ ఒక వాక్యం, ఒక మాధుర్యాన్ని వారు అనుభవిస్తుంటారు. If you do this, then they will start to disciple others. ఎప్పుడో ఏ విధంగా ఇప్పుడు మనం చేసుకుంటున్నామో వారు కూడా నేర్చుకొని ఇతరులను ఆ విధంగా శిష్యులుగా చేస్తారు. So from here we can understand that the word of God assists us in disciple making ministry. మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే దేవుని మాటలు మనకు సహాయం చేస్తాయి ఏ విధంగా మనం శిష్యులుగా చేయాలని. The word of God is like a strong rock to build a building called disciple making. దేవుని వాక్యం ఏ విధంగా ఉందంటే ఒక బలమైన రాయిగా ఉంది. ఆ విధంగా ఆ వాక్యం రాయిగా ఉపయోగించి ఒక భవనాన్ని ఏ విధంగా నిర్మిస్తుందో బలం కలిగి, అదే విధంగా దేవుని వాక్యం ద్వారా మనం ఇతరులను శిష్యులుగా చేయొచ్చు. We are commanded by Apostle Paul to read, to study and to memorize the word of God. See 2 Timothy chapter 3 verses 14 until 17. మనకు పౌలు మనకు చెప్పి ఉన్నాడు, మనకు ఏ విధంగా అంటే మనం దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, నెమరు వేస్తూ ఉండాలని మనకు 2 తిమోతి 3వ అధ్యాయం 14 నుంచి 17 వరకు అక్కడ పౌలు చెప్పి ఉన్నాడు. Paul wants
all the believers to read, to study, to memorize, to read, to study, to memorize. అక్కడ పౌలు చెప్పిన మాటలు ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా అనుదినము వాక్యాన్ని చదువుతుండాలి, నెమరు వేస్తుండాలి, ధ్యానిస్తుండాలి, చదువుతుండాలి, నెమరు వేస్తుండాలి, ధ్యానిస్తుండాలి అని చెప్పినాడు. Paul said this is for our spiritual growth in the Lord and also in ministry. ఇది ఏ విధంగా అంటే ఇది మనల్ని మనకు ఆత్మీయంగా ఎదిగిస్తుంది, అదే విధంగా మన పరిచర్యలో ఇది మనకు సహాయం చేస్తుంది. Friends, the more we read, the more we study, the more we memorize the word of God. స్నేహితులారా, ఎక్కువ మనం దేవుని వాక్యం చదివినప్పుడు, ఎక్కువ ధ్యానించినప్పుడు, ఎక్కువగా నెమరు వేసినప్పుడు It will cleanse us, thus make us a righteous person in the sight of God. మనల్ని అదేం చేస్తుందంటే వాక్యం మనలో ఉన్న ఏదైనా మాలిన్యాన్ని అది తీసివేస్తూ మనల్లో దేవునిలో యేసు క్రీస్తులో మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. Friends, you know what? We will face many challenges in disciple making ministry. మన స్నేహితులారా, మీకు తెలుసు మనం శిష్యులుగా చేసేటప్పుడు చాలా సవాళ్ళతో కూడుకున్న పని, మనం చాలా సవాళ్ళు ఎదుర్కొంటాము. There are many ideologies, doctrines in the world to distract us. ఎందుకంటే ప్రపంచంలో చాలా సిద్ధాంతాలు, విభిన్నమైన పద్ధతులు ఉంటాయి. అవి వాటి ద్వారా మనము నాశనం అంటే కొద్దిగా మనల్ని మన యొక్క దృష్టిని అవి వేరుపరుస్తుంటాయి. Nowadays our Christian people also are following many wrong ideologies. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మన క్రైస్తవ సోదరులు కానీ క్రైస్తవులు కూడా అలాంటి పద్ధతులు పాటిస్తూ వేరే మార్గంలో వారు వెళ్తున్నారు. On the other hand, Satan is ready to put distraction or to confuse us in our disciple making ministry. ఎందుకంటే సాతాను కూడా అదే సమయంలో మన యొక్క పరిచర్యను అది నాశనం చేయాలని, అది సరైన రీతిలో నడవకూడదని కూడా ప్రయత్నిస్తుంటాడు. If you are not secure and rooted in the word, these both will easily wipe us away. ఇలాంటి విషయాలు ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలో వేరు పారి లేవో అప్పుడు నిన్ను ఆ యొక్క మంచి మార్గం నుంచి వేరే మార్గంలోకి నడిపిస్తుంటుంది. Look at what Jesus said in John chapter 8 verses 31 and 32. మీరు చూడండి యేసుక్రీస్తు ఏ మాటలు చెప్పినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 32 వరకు. నేను చదువుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 31 వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. Friends, this verse clearly tells us how the word of God is very important. స్నేహితులారా, ఈ యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి నిజంగా మనకు దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత అవసరమైనది. My dear people of God, every one of us can have a rich relationship with God if you are rooted in the word. మనం స్నేహితులారా, మనం ఎప్పుడైతే నిజముగా దేవునిలో వేరుపారిన అనుభవం కలిగి ఉంటామో మనం నిజంగా దేవునికి దగ్గర అవుతాం, దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాం. We are preaching and teaching the word to others. Therefore, it is good if we clothe ourselves with God's word. ఎప్పుడైతే మనం ఇతరులకు బోధిస్తుంటామో, ఇతరులకు పరిచర్య చేస్తున్నామో దేవుని మాటల గురించి, మొట్టమొదట మనము ఆ దేవుని వాక్యంలో మనం వేరుపాలు కలిగి ఉన్నామో, అటు దగ్గర సంబంధం కలిగి ఉంటే అది ఇంకా మంచిగా ఉంటుంది. Then we will able to disciple others with confidence. మనం ఆ విధంగా మనం వేరుపారిన అనుభవం కలిగినప్పుడు మన నమ్మకంతో దృఢంగా ఇతరులను దేవుళ్ళు నడిపిస్తాము, ఆ యొక్క శిష్యులుగా చేస్తాము. We believers should be responsive to God's commission to share the gospel message to all the world. మనము విశ్వాసులుగా దేవుడిచ్చిన మాటకు, దేవుడిచ్చిన పిలుపుకు, పనికి మనము ప్రతిస్పందించి ఆ పని చేస్తుండాలి. My third point, reproduction. మనము నా యొక్క మూడో మాట అంటే తిరిగి దాన్ని పునరావృతం చేయడం, తిరిగి చేయడం అనేది. Read verse 19 and 20. 19వ వచనం 20వ వచనం చదువుతాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Friends, the word go, make disciples, baptizing them and teaching them in Greek doesn't sound one time. ఇక్కడ చెప్పబడిన మాటలు, మీరు వెల్లుడి, వారి జనులను శిష్యులుగా చేయడి, బాప్తీసము వారికి ఇవ్వండి అనేది ఒక్క దినంలో జరిగేది కాదు, ఒక్కసారి జరిగేది కాదు. Meaning, go out one time, make disciples, baptize and teach, it's done.
మనం ఒక్కసారి వెళ్ళి మనము వారిని శిష్యులుగా చేసి బాప్తిసం ఇచ్చి ఆ విధంగా చేయగానే సరిపోదు. No, it sounds reproducing other disciples is a lifelong process. ఎప్పుడైతే ఈ విధంగా చేసి దాని ద్వారా మనం ఇతరులను మళ్ళీ శిష్యులుగా చేస్తామో అది దాని యొక్క అర్థమైంది. As we are going, we should produce disciples, thus make them firm in the faith. మనము ఈ విధంగా చేసి అనునిత్యము ఇంకా కొత్త వారిని మనం శిష్యులుగా చేసి వారిని బలంగా ఆ విధంగా ఉంచాలి. Pastor Nelson should produce another Nelson, and that Nelson should produce the other one. ఎప్పుడైతే నేను ఒక దైవజనుగా నెల్సన్ గారు ఒకరిని శిష్యులుగా చేసినప్పుడు ఆ యొక్క శిష్యుడు ఇంకొకరిని శిష్యులుగా చేస్తుండాలి. So we can see here this process shouldn't stop at any time. ఈ యొక్క పద్ధతి అనేది ఒక సమయంలో ఒక పాయింట్ దగ్గర ఆగిపోకూడదు. అనునిత్యం ఇది కొనసాగింపుగా ఉండాలి. ఒకరు ఇంకొకరిని ఈ విధంగా చేస్తూ ఉండాలి. I should keep working until a certain point in life. My disciples should say to others, let me show you the crucified and the risen Christ. ఇది మనం ఎప్పుడు ఆపివేయాలంటే ఎప్పుడైతే నేను మొట్టమొదటి ఎవరైతే శిష్యులుగా చేసినారో వారు ఒక విశ్వాసం కలిగి నమ్మకం కలిగి చనిపోయి పునరుత్థానైన యేసుక్రీస్తు గురించి వారు ధైర్యంగా చెప్పగలుగుతారో అలాంటి సమయంలో నేను దాన్ని ఆపివేయాలి. The apostle of Paul writes to the church in Corinth saying, be imitators of me as I am of Christ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు 1 కొరింథీయులకు రాసి ఏమంటున్నాడంటే మీరు ఏ విధంగా నేను దేవుణ్ణి పోలి నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకున్నాను అతను అంత విశ్వాసంతో వరకు చెప్తున్నాడు. You can see this in 1 Corinthians chapter 11 verse 1. ఈ మాటలు మనం 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు. There apostle Paul asked his fellow believers to follow him as he following Lord Jesus Christ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే తన తోటి విశ్వాసులతో సహోదరులతో ఏ విధంగా నేను యేసుక్రీస్తును పోలి నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకోనని వారికి చెప్తున్నాడు. Friends, based on apostle Paul's statement, let us ask ourselves with these two questions. మనం ఏ విధంగా అపోస్తలుడు అయితే మాటలు చెప్పినాడో ఆ మాటలను బట్టి మనల్ని మనం ఒక రెండు ప్రశ్నలు వేసుకుందాం. Question number 1, is our life worth imitating? మన జీవితము ఇతరులు అనుకరించడానికి సరిపోయే విధంగా ఉందా? Question number 2, am I reflecting Jesus to my friends and family? రెండో ప్రశ్న ఏమైందంటే నేను నా కుటుంబం యేసుక్రీస్తును మేము ప్రతిబింబిస్తున్నామా? People, I would like to encourage you, let us show Jesus to the people outside as they are watching our life daily. స్నేహితులారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను బలపరుస్తున్నారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు అన్యజనులకు మీలో యేసుక్రీస్తు ఉన్నాడని వారికి తెలియజేయనివ్వండి. Our life is like a testimony for them. మన యొక్క జీవితము వారికి ఒక సాక్ష్యంగా ఉండనివ్వండి. People, the verse closes with a promise from our Lord saying, He will be with us always. మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మనకు ఆయన వాగ్దానం ఇచ్చిన అనునిత్యము ఆయన మనతో ఉంటాను అని. This means He will always walk with us, always help us in disciple making ministry. మనకు ఈ మాటలు చెప్తున్నది అనునిత్యం ఆయన మనతో నడుస్తుంటాడు, మనకు సహాయం చేస్తుంటాడు మనం శిష్యులుగా చేయడానికి. So it is good for us to rely on God's strength to do this ministry. మనకు మంచిది ఏదంటే మనం ఆయన మీద ఆనుకొని ఆధారపడి ఆ పని చేసినప్పుడు మనకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. Friends, in conclusion, వాక్య భాగంలో చివరిగా God has blessed us with a beautiful nation alongside diversified people. ఇక్కడ మనము దేవుడు మనల్ని ఒక మంచి దేశంలో అందమైన దేశంలో మంచి ఆహ్లాదకరమైన దేశంలో దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. As well as in Malaysia and in India. ఏ విధంగా మలేషియాలో ఉందో అదే విధంగా ఇండియాలో కూడా. Let us quickly grab this golden opportunity, avail ourselves for disciple making ministry and disciple these people outside for the glory of God. ఈ యొక్క దేవుడిచ్చిన బంగారు అవకాశాన్ని మంచిగా వినియోగించుకోండి. మనము నేర్చుకున్న విషయాలు మన చుట్టుపక్కల ఉన్న వారిని దేవుని మాటలు చెప్తూ వాళ్ళని శిష్యులుగా చేయండి. Let us be reminded that the window for disciple making is still open. మన శిష్యులుగా చేయడానికి మన ద్వారాలు ఇప్పటికీ తెరిసే ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకోండి. Friends, one day it might retire, it might close us. కొన్ని రోజుల తర్వాత అది కొద్దిగా ముగించిపోవచ్చు, అది తెరవకుండా ఉండవచ్చు. Then we could not get chance to disciple others. కొన్ని రోజుల తర్వాత మనము ఇలాంటి అవకాశాన్ని మనం పొందలేకపోవచ్చు మరొక తరుణం. సో ఉన్న అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. So let us take this call seriously and go make disciples. ఈ పిలుపును మీరు తీవ్రంగా ఒక గంభీరమైన స్వరంతో తీసుకోండి. అప్పుడు అన్యజనులను యేసుక్రీస్తు శిష్యులుగా మీరు చేయండి. So what is our action plans? మనం చేయవలసిన పని ఏమైనా ఉంది? Establish a life relationship with people outside. మన బయట ఉన్న వారితో అన్యజనులతో ఒక మంచి సంబంధాన్ని మీరు ఏర్పరచుకోండి.
Get rooted in the word of God as much as possible. మీరు మొట్టమొదట దేవుని మాటలతో దేవుని వాక్యంలో వేరుపారి ఉండండి. Get the reproduction process goes on until the world for Christ. ఇప్పుడు మీరు చేస్తున్న పరిచర్య, మీరు ఏ విధంగా శిష్యులుగా చేస్తున్నారు, ఈ పని అనునిత్యము కొనసాగించండి. ఒకరిని ఈ ప్రపంచమంతా యేసుక్రీస్తుని తెలుసుకునేంత వరకు మీ పనిని కొనసాగించండి. Friends, allow me to close my sermon with the tagline as usual. స్నేహితులారా, నా యొక్క వాక్యం చివరిలో ఒక మంచి పదజాలతో ముగించనివ్వండి. This is said by Dietrich Bonhoeffer, a German pastor. ఈ మాటలు చెప్పిన వారు ఎవరంటే డైరిచ్ బోన్హోఫర్, ఒక జర్మన్ దైవజనుడు చెప్పి ఉన్నాడు. He said, ఆయన చెప్పింది ఏమిటంటే, Christianity without discipleship is always Christianity without Christ. ఇప్పుడు క్రైస్తవ తత్వం ఏంటంటే, మనం శిష్యులుగా చేయలేని పరిస్థితిలో ఉంటే అది ఎలాంటి క్రైస్తవం అంటే యేసుక్రీస్తు లేని క్రైస్తవం అని. Let me repeat it again. Christianity without discipleship is always Christianity without Christ. మనం క్రైస్తవులుగా ఎవరినైతే శిష్యులుగా చేయని పరిస్థితిలో క్రైస్తవులు ఉంటారో అలాంటి క్రైస్తవ తత్వం ఎలాంటిదంటే యేసుక్రీస్తు లేని క్రైస్తవులని. Friends, I hope after this you will go out and make disciples for God. స్నేహితులారా, నేను ఆశిస్తున్నాను ఈ మాటలు విన్న తర్వాత మీరు వెళ్ళి దేవుని నిమిత్తం ఇతర జనులను శిష్యులుగా చేస్తారని. Come, let us pray. రండి ప్రార్థిద్దాం. Heavenly Father, we'd like to thank you for these beautiful words. పరలోకమందున్న తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి మాటలను బట్టి మీకు స్తుతులు. Lord, you have given us a beautiful nation. అయ్యా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఒక మంచి అందమైన దేశాన్ని బట్టి, filled with diversified people. అయ్యా తండ్రి ప్రభు, వివిధ జాతులతో మీరు నింపి ఉన్నారు. As well as in Malaysia and also in India, Lord. అయ్యా, ఈ మలేషియా దేశంలో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఇండియాలో కూడా మీరు విభిన్న జాతుల నుంచి ఉన్నారు. There are many types of people living there. అవును తండ్రి ప్రభు, చాలా రకాలమైన మనుషులు ఉంటుండగా, and some of them are in Malaysia. అందులో కొంతమంది మలేషియాలో ఉంటుండగా, so you have brought them, Lord, from India and other places to Malaysia for some reason. అవును తండ్రి ప్రభు, భారతదేశం నుంచి అదే విధంగా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి మీరు వారిని నడిపించారు ఒక ఉద్దేశం కలిగి. You want us to meet them and share the gospel with them. అయ్యా, మీరు కోరుకుంటున్నారు తండ్రి ప్రభు, మేము వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క మాటలు పరిచయం చేయాలని. You want us to disciple them. అవును తండ్రి, మీరు కోరుకుంటున్నారు మేము వెళ్ళి వారిని శిష్యులుగా చేయమని. Lord, help us, Lord, to go out to disciple these people. అయ్యా, మీరు మాకు సహాయం చేయండి, మేము వెళ్ళి వారిని మీకు శిష్యులుగా చేయడానికి. We don't want to come to heaven empty-handed. అవును తండ్రి, మేము పరలోకానికి వస్తున్నప్పుడు మేము ఖాళీ చేతులతో రాకుండా ఉండడానికి. We want to meet you with so much of souls. అయ్యా, ఎప్పుడైతే మేము మిమ్మల్ని కలుసుకుంటామో అప్పుడు మేము చాలా మంది అయ్యా తండ్రి ఇతరులను విశ్వాసులుగా చేసి మీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నాం. Father, I pray you will help us. అయ్యా, మేము ప్రార్థిస్తున్నాం, మీరు మాకు సహాయం చేయండి. Also pray, Lord, this KL Telugu Fellowship ministry will grow. అవును తండ్రి, మీరు సహాయం చేయండి, ఈ KL తెలుగు సాహసం కూడా తన వారి పరిచయలో వారి ఎదుగులాగున. And I pray that all the members of KL Telugu Fellowship will go out and will disciple people for Christ. అయ్యా, నేను ప్రార్థిస్తున్నాను, ఈ సంఘంలో సహవాసంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా బయటికి వెళ్ళి తండ్రి ప్రభా నీకు శిష్యులుగా చేయడానికి వారికి సహాయం దయచేయండి. Be with us, Lord, and bless our ministry. అయ్యా, మీరు మాతో ఉండండి, మా యొక్క పరిచర్యను మా పనిని మీరు ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు.